హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్లో టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఏదైతే వీడియో ఇస్తున్నానో, నేను ప్రతిసారి వీడియో అయితే చేస్తాను కదా, ఆ వీడియో కింద కామెంట్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓన్లీ ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళ కాల్స్ మాత్రం అయితే నేనైతే రిసీవ్ చేసుకుంటాను. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మన ప్రీమియం మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉన్నా నేను సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు అయితే కాల్ చేయకండి ఖచ్చితంగా. నేను ఎందుకంటే నా కాల్స్ అనేది డైలీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం అనేది నాకు టైం అనేది స్టేబుల్ కాదు. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వుంటే నాకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే చాలామంది నాకు నిన్న కాల్ చేశారు. నిన్న ఎగ్జాక్ట్గా చూసుకుంటే నిన్న నైట్కి 2 కూడా నాకు కాల్ వచ్చింది. అండ్ మనకి ఇష్టం ఉన్న టైంలో అయితే మీరైతే నాకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు పెట్టాలా, బై చేయాలా లేదా అని పర్టికులర్గా నన్ను అడుగుతున్నారు. పదే పదే మీరు అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈరోజు పర్టికులర్ షిబా ఇను గురించి అయితే చెప్తున్నాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, షిబా ఇను మాత్రమే చేస్తున్నాను. మిగిలిన అన్ని కాయిన్స్ కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే కనబడుతున్నాయి. ప్రతిదానికి ఇలా వీడియో చేయాలంటే మనకి ఒక 1 డే అయితే వెళ్ళిపోద్ది. చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి, చాలా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. దాంతో టైం అయితే నాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. నేను సైలెంట్గా ఉన్నానంటే దాంట్లో ఏదో నెగిటివ్ ఉన్నట్టు. అది గుర్తుపెట్టుకొని మీరు మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తూ బయింగ్ ఉందా సేలింగ్ ఉందా అనేది చూసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. అండ్ మార్కెట్ షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంక్రీజ్ అయింది. దాంట్లో మిగిలిన వాళ్ళ చాలామంది నాకు కాల్ చేసి అండ్ ఓకే ఇది మార్కెట్ బుల్ రన్లో వెళ్ళొద్ది అని చెప్పి పదే ఉత్తగానే నాకు కాల్ చేయకండి. పర్టికులర్ రీజన్ ఉండాలి. రీజన్ ఉంటే కాల్ చేయండి, సరేనా? అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎందుకు మార్కెట్ ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ మాట్లాడదాం. ఇది ఏదైతే ఉందో అది రిలీఫ్ ర్యాలీ. ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి నియర్లీ 47% డౌన్ అయింది. అంతా డౌన్ అయినందుకు కొద్దిగా బయ్యర్స్ మూమెంటం, బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా డిప్లో బై చేశారు. వాళ్ళ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ కింద మనకి నియర్లీ 14 to 18% ఇంక్రీజ్ అయింది. ఇది ఒక ట్రాప్. ఎందుకు ట్రాప్ అంటారో ఒకసారి చూడండి. దానికి గల ఎగ్జాంపుల్స్ అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో స్టిల్ ఆ డౌన్ ట్రెండ్లోనే అయితే ఉంది. ఎందుకంటే ఒకసారి చూడండి, ఏదైతే రెడ్ లైన్, ఈ రెడ్ లైన్ అయితే ఫామ్ అయిందో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ మళ్ళీ ఈ రెడ్ లైన్ దగ్గరకు వచ్చింది, ప్రైస్ అనేది డౌన్ అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ టైం దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఈ రెడ్ లైన్ బ్రేక్ అవుద్దా బ్రేక్ డౌన్ అవుద్దా అని చెక్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నది. ఒకవేళ ఇంక్రీజ్ కావాలంటే దానికి ఒక 1% ఛాన్స్ ఉంది. అదే విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా చెప్తున్నాను పదే మీకు బయింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది, సేలింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది. నేను గ్రూప్లో ఆల్రెడీ బై సిగ్నల్ ఇచ్చాను, అయినా కూడా మీకు డౌట్ వస్తుంది. అందుకోసం అనేది స్పెసిఫిక్ వీడియో అయితే నేను చేస్తున్నాను. ప్రతిసారి నన్ను ఇలా అడగకుండా మీకు ఏంటంటే క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. కొద్దిగా జాగ్రత్త చూడండి. నెక్స్ట్ మనకి 2 రేంజెస్ అయితే ఇంపార్టెంట్. ఈ పర్పుల్ జోన్ ప్లస్ ఏంటంటే బ్లూ జోన్. ఈ పర్పుల్ జోన్ లేదంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అయితే బై అయ్యి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇదే పాయింట్ నుంచి ఇంక్రీజ్ అయింది. కరెక్ట్గా చూడండి, నేను పెట్టిన పాయింట్స్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఇదే రేంజ్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే సపోర్ట్ కింద కౌంట్ చేసిందో ఇప్పుడు ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చినా మేబీ రిజెక్షన్ కావచ్చు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం చూద్దాం. ఒకవేళ దానికన్నా ఇంక్రీజ్ అయినప్పటికీ అప్పుడు ఏమవుద్దు కూడా మాట్లాడదాం. మనం చూసుకున్నట్టయితే బ్లూ లైన్ ఉందా, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. అండ్ 2 times రిజెక్ట్ అయింది అండ్ 3 times రిజెక్ట్ అయింది. ఒకవేళ పర్పుల్ లైన్ దగ్గర నుంచి హోల్డ్ కాకుండా డైరెక్ట్ బ్లూ లైన్కి వెళ్ళినా అప్పుడు కూడా మనకి డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఏ సినారియో చూసుకున్నప్పటికీ నాకు నెగిటివ్ అయితే కనబడుతుంది. ఎప్పటిదాకా మనకి నెగిటివ్ డౌన్ ట్రెండ్ ఉంటుందంటే నేను చెప్పిన లెవెల్స్ని అయితే క్రాస్ చేయాలి. దాంతోపాటు స్టిల్ మీరు అనుకున్నట్టు ఏమైనా బయింగ్ సిగ్నల్ ఫ్లాష్ అయిందా లేదా కూడా చూపిస్తున్నాను. షార్ట్ టర్మ్ పర్పస్కి ఎలాంటి సిగ్నల్ ఫ్లాష్ అయినా నేను గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. కొద్దిగా జాగ్రత్త చూడండి. నేను ఆల్రెడీ మీకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి నేను చాలా రోజుల క్రితమే అయితే ఇచ్చాను. అయినా మీకు డౌట్ వస్తుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. పదే ఇలాంటి అడగకండి, ఓకేనా? ఒకసారి అయితే ఇంకోటి చూసుకోండి. షిబా ఇను చూసుకున్నట్లయితే ఇంకా సేల్ సిగ్నల్లోనే ఉంది. ఇక్కడ మనకి సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మధ్యలో ఏమైనా బై సిగ్నల్ ఫ్లాష్ అయిందా? లేదు. మనకి ఈ సిగ్నల్ తోటి కూడా సంబంధం లేదు. నేను మార్కెట్ జస్ట్ ఈ ప్యాటర్న్స్ తోటి సగం చెప్పేస్తాను. ఇవి ఏంటంటే జస్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ కింద చూస్తాం కానీ మ్యాక్సిమం వీటి వల్ల మనకు అంత యూజ్ ఉండదు. ఎప్పుడైనా టెక్నికల్ చార్ట్స్ పరంగానే మనకి అనాలిసిస్ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎందుకు అక్కడ సిగ్నల్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఎందుకు మనకి సేల్ సిగ్నల్ ఫ్లాష్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ కనబడుతుంది, ఆ రెడ్ లైన్, అది మనకి డౌన్ ట్రెండ్కి అయితే చూపిస్తుంది. ఓకే, దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లైన్స్ ఉన్నాయో ఈ విధంగా రెడ్ లైన్ ఈ విధంగా ఫ్లక్చువేట్ అయింది చూడండి. ఒకసారి క్లియర్గా నేను దాన్ని ఎగ్జాక్ట్గా డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. సిమిలర్గా ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఈ రెడ్ లైన్ బిలోనే అయితే ఉంది. ఎప్పటిదాకా ఈ రెడ్ బిలో ఉంటుందో అప్పటిదాకా కూడా మనకి సేలే ఉంటుంది.
100% ఏంటంటే ఇక్కడ సేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీని లిక్విడ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తుంది మార్కెట్. వాళ్ళ మనీని మార్కెట్లోకి తీసేసుకొని వాళ్ళని మనీని ఇప్పుడు మార్కెట్లో లిక్విడ్ చేయడానికి ట్రై చేస్తుంది. షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంకా స్టిల్ ఏంటంటే బీరిష్లో ఉంది. ఒకవేళ వీటికన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే మేబీ ఒక 1% to 2% ఛాన్స్ ఉంది. అది ఏ విధంగా అంటే కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి. 100% బులిష్ మార్కెట్ కావాలంటే చాలా లెవెల్స్ని మనం మార్కెట్ అనేది బ్రేక్అవుట్ కావాలి. ఒక లెవెల్ కాదు, చాలా కీ లెవెల్స్ ఉన్నాయి. వాటి కోసం కూడా నేను డ్రా చేస్తాను. ప్రస్తుతానికైతే చూడండి, నేను ఇచ్చిన సిగ్నల్ ప్రకారంగా అండ్ టెక్నికల్ పరంగా అన్నిటి పరంగా చూసుకున్నట్లయితే స్టిల్ మార్కెట్ బీరిష్లో అయితే ఉంది. ఇవన్నిటిని బ్రేక్ కాకుండా మార్కెట్ వెళ్ళిందంటే అది ట్రాప్. మనమైతే ట్రాప్లో ఎట్టి పరిస్థితులు అయితే ఉన్నాం. ఖచ్చితంగా ఏంటంటే మనకు కొద్దిగా టైం ఉంది. ఆ టైం ప్రకారం అయితే నేను బై సిగ్నల్ ఎక్కడ ఉన్నో అక్కడ ఇచ్చాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే ఒకవేళ వీటికన్నా ఇంక్రీజ్ అవుతాయి అప్పుడు మనకి ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఒకసారి. ఓకే గైస్, వాటికి సంబంధించి అయితే ఒకసారి అయితే చూసుకోండి. మనకి చాలా కీ లెవెల్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు వాటిని అయితే డ్రా చేస్తాను. ఆల్రెడీ ఏంటంటే డ్రా చేసి పెట్టాను. ఒకసారి అయితే మీకు విజిబుల్ చేస్తాను. ఓకే గైస్, నేను నిన్న చెప్పినట్టు చాలా డైలీ లెవెల్స్ అయితే ఫామ్ అయినాయి. ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్ ఒకవేళ హైలీ ఇంక్రీజ్ అంటే బయ్యర్స్ వాల్యూమ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయింగ్ వాల్యూమ్ చాలా డిక్రీజింగ్ అవుతుంది. మెల్లిమెల్లిగా ఏంటంటే షార్ట్ స్క్వీజ్ అవుద్ది. స్క్వీజ్ అయినప్పుడు మీరు తట్టుకోలేరు. ఒక్కసారి ఇక్కడ నుంచి డైరెక్ట్ రికౌట్ అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుద్ది. నేను చెప్పిందే రైట్ అవుద్ది. లేదు ఒకవేళ లాంగ్ స్క్వీజ్ అయినప్పుడు మనకి ఇంకో రెండో ఆపర్చునిటీ కూడా దొరుకుద్ది. మార్కెట్లో బై చేయాల్సిన ఆపర్చునిటీ కూడా లేదు, మనకి ఒక ఛాన్స్ దొరుకుద్ది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఈ డైలీ లెవెల్ తీయాలి. ఇది మనకి రెసిస్టెన్స్. దీన్ని ఒకవేళ దాటినాకో మళ్ళీ ఇంకొక డైలీ ఉంది, దీన్ని కూడా దాటాలి. లేదు దీన్ని కూడా ఇంకా క్రాస్ అయిందంటే మళ్ళీ ఈ డైలీ లెవెల్ కూడా క్రాస్ కావాలి. ఇలా మల్టిపుల్ లెవెల్స్ అనేది బీరిష్ డైవర్జెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇవన్నిటినీ లెవెల్ని మార్కెట్ ఒకవేళ ఇన్స్టెంట్లీ వెళ్ళి రికవర్ చేస్తే అప్పుడు మళ్ళీ ఏంటంటే మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు మార్కెట్ అనేది బుల్ మూమెంట్ స్టార్ట్ అవుద్ది. ఈ వాల్యూమ్ ఇక్కడ ఇదంతా ఇంక్రీజ్ అవుద్ది కదా, అక్కడ వాల్యూమ్ జనరేట్ అవుతేనే మళ్ళీ మీకు బయింగ్ దిక్కు సిగ్నల్ ఇస్తాను. లేదనుకోండి మాత్రం బయింగ్ దిక్కు ఉండదు, అది ట్రాప్. జస్ట్ ఏంటంటే ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయినప్పుడే అదొక జస్ట్ ఒక మీ అందరిని అట్రాక్ట్ చేసి మళ్ళీ కూడా డౌన్ కావచ్చు, రికవర్ అవుద్ది, మళ్ళీ మీకు చాలా మనీ లాస్ అవుద్ది. కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం అనేది చెప్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేదాకా ఏంటంటే షీబాయిను కొద్దిగా లైట్ తీసుకొని, నేను ఏమని చెప్పాను మీకు, షీబాయిను ఇడిచేసి మీరు ఆల్ట్ కాయిన్స్లో బై చేయండి అని పదే పదే చెప్తున్నాను. ఆల్ట్ కాయిన్స్ మంచి పొజిషన్లో ఉన్నాయి, వాటిని బై చేయండి. నేను గ్రూప్లో సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా ఈజీగా ఇస్తున్నాను, మీకు ఈజీగా ఇస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలియకుంటే నన్ను అడగండి, పర్టికులర్గా అడిగితే నేను ఏ సిగ్నల్ ఏదైనా 2 కాయిన్స్ చెప్పండి, నన్ను అడిగితే నేనే చెప్తాను 2 కాయిన్స్. వాటిని బై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. నేను ఇచ్చిన టైం పీరియడ్ దాకా మీరు హోల్డ్ చేయగలిగితేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. కొందరు ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి అడుగుతున్నాడు. షార్ట్ టర్మ్ పర్పస్కి ఇప్పుడు మార్కెట్ అనేది బీరిష్లో అయితే ఉంది. ఇప్పుడు ఒక ట్రాప్ అయితే అవుద్ది. వన్స్ ఏంటంటే 100% బులిష్ కావాలంటే మనకి చెప్పాను కదా, మనకి ఏదైతే ఏప్రిల్ మంత్ కంప్లీట్ అయిపోతేనే మనకి 100% ఏంటంటే బుల్ సీజన్లకు స్టార్ట్ కాం. దానికి చాలా టైం ఉంది. ఈ టైంలో ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేట్ కావచ్చు, కొద్దిగా ఇంక్రీజ్ కావచ్చు, కొద్దిగా డౌన్ కావచ్చు, అలా సినారీస్ ఉంటాయి. 100% ఇంక్రీజ్ అవుద్దని చెప్పలేము, మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుద్దని తెలుసు, కానీ ఇట్లా ట్రాప్స్ అయితే ఉంటాయి మధ్యలో. ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే గైస్, వీడియోకి ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. ఇది ప్రస్తుతానికి అప్డేట్. షిబా ఇనుకు సంబంధించిన ట్రాప్స్ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నేను అనుకున్న సినారీలో ఒకవేళ ఇవన్నిటికన్నా ఇంక్రీజ్ అవుతే రైట్, నేనే వీడియో చేస్తాను కదా, నేను వీడియో చేసేదాకా మీరు ఆగితే బెటర్. నాకు కాల్ చేయకండి. నా ఉద్దేశం ఏంటంటే ఉత్తగానే కాల్ చేసి నా టైం వేస్ట్ చేస్తున్నాను. నేను చాలా సిగ్నల్స్ ట్రేడ్ చేస్తాను కాబట్టి ప్రతి దానికి నేను చెప్పడం అంటే చార్ట్ చూసి చాలా కష్టం. ఇప్పుడు దీంట్లో ఒక చార్ట్లోనే మీకు ఇన్ని చార్ట్స్ చూపించాను, ఇన్ని యాంగిల్స్లో మీకు ఏంటంటే మార్కెట్ ఈ విధంగా చూడొచ్చు అనేది చూపించాను. ఇంకా చాలా రకాలుగా మార్కెట్ చూసేది ఉంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక్కొక్క వీడియో 1 అవర్ పడుద్ది. మీకు అవన్నీ తెలియదు కాబట్టి నేను జస్ట్ ఏంటంటే షార్ట్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. నిన్న ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది కదా, మీకు చూపిస్తాను చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది కదా, ఈ ఇంక్రీజ్ అయిన దాంట్లో మనకి ఏమైనా వాల్యూమ్ జనరేట్ అయిందా అది చూద్దాం. మీకే అర్థమవుద్ది క్లియర్ కట్గా. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే స్పైక్స్ వచ్చినాయో నేను ఒకసారి మీకు జూమ్ చేసి డ్రా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 4 అవర్ టైం ఫ్రేమ్లో వచ్చిందో వాల్యూమ్, ఇక్కడ చూసుకున్నారా ఎంత చిన్న స్పైక్స్ వచ్చాయో. ఇక్కడ మనకు సేలింగ్ దిక్ అయినప్పుడు స్పైక్స్ ఎంత వచ్చాయి, ఇంత పెద్ద స్పైక్స్ వచ్చినాయి, ఇంతమంది సేల్ చేశారు. దాంట్లో ఇది ఎంత జస్ట్ 1%. అంటే సేలర్స్ ఎక్కున్నారా, బయర్స్ ఎక్కున్నారా, చాలా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ మీకు చార్ట్లో చూపించాలంటే చాలా టైం పడుద్ది. అన్ని ఇండికేటర్ యూజ్ చేసుకుంటే చెప్పాల్సి వస్తుంది.
అందుకోసం నేను చెప్పింది యూజ్ చేసుకొని నేను చెప్పినట్టే ఫాలో కండి, కొత్తగా ప్రయోగాలు చేయకండి. అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నాడు చాలామంది, నేను ఏదైతే గ్రూప్లో ఇస్తున్నానో అవే సిగ్నల్ని కాకుండా కొత్త సిగ్నల్స్ అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్లో ఇచ్చిన కాయిన్స్నే మీరు బై చేయండి. కొత్త సిగ్నల్స్ అయితే నేను మళ్ళీ చార్జ్ చూడాలి, చాలా టైం అయితే వేస్ట్ అవుద్ది. అందుకోసం అనేది నేను ఇచ్చిన సిగ్నల్స్ దిక్కు వచ్చి మీకు వేరే సిగ్నల్స్ ఉన్నాయంటే అవి సేల్ చేసి నేను చెప్పిన దాని దిక్కు రండి. ఏదైతే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నాయో వీటిని సేల్ చేసి మంచిగా మీరు దీంట్లోకి వచ్చి నేను చెప్పిన కాయిన్స్లో పెట్టుకుంటే నేను ఎప్పటికప్పుడు మీకు అనాలిసిస్ చేసి ఖచ్చితంగా ప్రాఫిట్ తెప్పిస్తాను, అది గ్యారంటీ. గ్రూప్లో మీకు ఎన్ని సిగ్నల్ ఇచ్చాను నియర్లీ చూసుకున్నట్లయితే ఒక 25 సిగ్నల్స్ పైన ఏబో అయితే నేను ఇచ్చాను. ఆ 25 కాయిన్స్ ఏంటంటే నేను మానిటర్ చేస్తున్నాను, అవి 100% నేను చెప్పగలను అవి ఇంక్రీజ్ అవుతాయని. మీరు ఏదో కొత్త దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను దాన్ని చూసి దానికి ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ అవుద్ది కదా, అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు నన్ను అడిగితే బాగుంటుంది. లేదు మీరు 100% నేను కొన్ని సజెషన్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇంక్రీజ్ అయిన కాయిన్స్ మీరు తీసేసి నేను చెప్పిన కాయిన్స్లో పెట్టానండి. అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకా వెళ్ళొద్దు అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మీ మనీ అనేది ఏదైతే షీబాలో డౌన్ అయింది, షీబాని గుర్తుపెట్టుకోండి. షీబా ఏ విధంగా డౌన్ చేసింది ప్రతిసారి చెప్తున్నాను, అలానే మీకు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. డౌన్ ట్రెండ్ లేకుండా మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిందా, అది ఒక ట్రాప్. ఇప్పుడు షీబా ఏంటంటే డౌన్ ట్రెండ్ వెళ్ళింది కాబట్టి ఏంటంటే మార్కెట్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తుంది. 100% ఏంటంటే షీబాని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఈ విధంగా మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళిన కాయిన్స్లో ట్రేడ్ చేయమంటున్నాను. కొత్త కాయిన్స్ మీద ఇప్పుడు సపోజ్ ఒక కాయిన్ ఇప్పుడే లిస్ట్ అయింది, అలాంటి కాయిన్స్ని పెట్టేసి నన్ను అడుగుతున్నారు మీరు ఎందుకు లాస్ అవుతున్నారు, మాకెందుకు ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఇచ్చిన కాయిన్స్లో నేను ట్రేడ్ చేయను, అస్సలు ట్రేడ్ చేయను. దాంట్లో చార్ట్స్ ఉండాలి, దాంట్లో వాల్యూమ్ ఉండాలి, దాంట్లో ప్యాటర్న్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే నేను ఎంటర్ అవ్వమని చెప్తాను. ఇవన్నీ మీకు తెలియకుంటే మీరు గ్రూప్లో ఉంటే నేనే ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు బై చేపిస్తాను. ఓకే గైస్, నేను చెప్పాలనుకుని నేను చెప్పాను. అండ్ దయచేసి ఏంటంటే ఉత్తగానైతే కాల్ చేయొద్దు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకుంటే నన్ను అడగండి, కాల్ చేయండి. నేనైతే 100% హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకే మా కాల్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలని ఒకసారి చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ 1000 రూపీస్ పంపిస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్ పంపితే నేను వెంటనే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.